second order system. So the closed loop second order system with unity feedback is shown in figure below. ఇక్కడ ఈ ఫిగర్ గమనిస్తే ఇట్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అని ఎట్లా చెప్తాము? డినామినేటర్లో హైయెస్ట్ పవర్ ఇస్ 2 కాబట్టి ఇట్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. మోర్ ఓవర్ ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ లూప్ అండ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ ది ఫీడ్బ్యాక్ అంటే 1. కాబట్టి యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అని కూడా అంటారు దీన్ని. సో ఇప్పుడు ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ని ఎలిమినేట్ చేస్తే వి గెట్ గెయిన్ యాజ్ ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. సో ఎలిమినేటింగ్ ది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. సో జీ ప్లస్లో మనకు ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఎస్ ఉంది. హెచ్ ప్లస్లో 1 ఉందన్నమాట. సో ఫార్ములా టు ఎలిమినేట్ ది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ ఈజ్ జీ బై 1 ప్లస్ జీహెచ్. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు ఓపెన్ లూప్ గెయిన్ ఒమేగా ఎన్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఈ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ సిస్టమ్ అండ్ దిస్ సిస్టమ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. సో ఇన్పుట్ ఫర్ దిస్ సిస్టమ్ ఈజ్ ఆర్ ఆఫ్ ఎస్ అండ్ అవుట్పుట్ ఈజ్ సి ఆఫ్ ఎస్. సో ఇన్పుట్ ఫర్ ది సిస్టమ్ ఈజ్ ఆర్ ఆఫ్ ఎస్ అండ్ అవుట్పుట్ ఈజ్ సి ఆఫ్ ఎస్ వస్తూ ఉంది. సో ఇప్పుడు సెకండ్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ సిస్టమ్? C of s by r of s equal to omega n square by s square plus 2 zeta omega n s plus omega n square. So that is what we are writing here. So C of s by r of s, so which is the transfer function for the closed loop system, is equals to omega n square by s square plus 2 zeta omega n s plus omega n square. So taking this as equation 1. సో ఇక్కడ జీటా, సో ఈ సింబల్ జీటా అంటారు అన్నమాట. జీటా అంటే ఏంటంటే డాంపింగ్ రేషియో అండ్ ఒమేగా ఎన్ ఈస్ కాల్డ్ యాజ్, సో ఒమేగా ఎన్ ఈస్ అన్డాంప్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఒమేగా ఎన్ అంటే రేడియన్స్ పర్ సెకండ్. సో ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ జీటా, ది సిస్టమ్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ది ఫాలోయింగ్ 4 కేసెస్. సో ఈ జీటా వాల్యూ బట్టి ఈ సిస్టమ్ను 4 కేసెస్గా డివైడ్ చేయొచ్చు. సో కేస్ 1 ఏంటంటే అన్డాంప్డ్ సిస్టమ్. సో జీటా 0 అయినప్పుడు సో సిస్టమ్ ఈజ్ అన్డాంప్డ్ సిస్టమ్ అవుతుంది. సో అదేవిధంగా కేస్ 2 అండర్ డాంప్డ్ సిస్టమ్. సో జీటా కానీ 0కు 1కు మధ్యలో ఉంటే సో ఆ సిస్టమ్ను అండర్ డాంప్డ్ సిస్టమ్ అంటాము. సో అదేవిధంగా కేస్ 3 ఈజ్ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. సో జీటా వాల్యూ 1 అయితే system is called as second order system is called as critically damped system. So case 4 is over damped system. When zeta value is greater than 1, then the system second order system is called as over damped system. The characteristic equation of the second order system is, so denominator polynomial గాని 0కి ఈక్వేట్ చేస్తే మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో టేకింగ్ దిస్ యాజ్ సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ సిస్టమ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గమనిస్తే ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎస్. కాబట్టి ఇట్ హ్యాస్ 2 రూట్స్. ఆ రూట్స్ ఏమవుతాయంటే ది రూట్స్ ఆఫ్ ది అబవ్ ఈక్వేషన్ ఆర్ s1, s2 ఈక్వల్ టు మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఎన్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో ఈ రూట్స్ మనము మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా యూజ్ చేసి మనము ఈ రూట్స్ కనుక్కుంటున్నాము. సో ఇక్కడ 4 కేసెస్ వెన్ జీటా ఈక్వల్ టు 0, s1, s2 ఏమవుతాయంటే ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా ఎన్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో జీటా 0 సబ్స్టిట్యూట్ చేస్తే we get that 2 roots as s1, s2 which is equals to plus or minus say omega n. ఈ రూట్స్ గమనిస్తే
రూట్స్ ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ అండ్ ది సిస్టమ్, ఈ సిస్టమ్ని ఏమంటారంటే అన్డాంప్డ్ సిస్టమ్ అంటారు. సో అదేవిధంగా వెన్ జీటా ఈజ్ ఇన్ బిట్వీన్ 0 and 1, సో S1, S2 రూట్స్ ఏమవుతాయంటే మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా ఎన్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడి నుంచి మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా ఎన్ రూట్ 1 మైనస్ జీటా స్క్వేర్, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఆర్ మైనస్ జే ఒమేగా డి. సో ఇక్కడ ఈ టర్మ్ అంతా కూడా ఒమేగా డి అని రాస్తున్నాము, వేర్ ఒమేగా డి ఈక్వల్ టు ఒమేగా ఎన్ రూట్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో ఒమేగా డి ఈజ్ కాల్డ్ damped frequency of oscillation of the system. సో యూనిట్ ఆఫ్ ఒమేగా డి ఈజ్ రేడియన్స్ పర్ సెకండ్. సో ఈ రూట్స్ ఎలా ఉన్నాయంటే ఈ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అండ్ ది సిస్టమ్ ఈజ్ అండర్ డాంప్డ్ సిస్టమ్. సో ఈ రూట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అవుతాయి ఎప్పుడైతే జీటా 0కు 1కు మధ్యలో ఉంటుందో రూట్స్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అవుతాయి అండ్ ఆ సిస్టమ్ని ఏమంటారంటే అండర్ డాంప్డ్ సిస్టమ్ అని అంటారు. సో నెక్స్ట్ ఈజ్ వెన్ జీటా ఈక్వల్ టు 1, సో జీటా ఈక్వల్ టు 1 అన్నప్పుడు రూట్స్ వి గెట్ S1, S2 యాజ్ మైనస్ ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్. ఈ రూట్స్ గమనిస్తే ఎలా ఉన్నాయి రూట్స్, ఇవి రియల్ రూట్స్ అండ్ ఈక్వల్ రూట్స్. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అండ్ ఈ సిస్టమ్ని ఏమంటారు వెన్ జీటా ఈక్వల్ టు 1 అయితే that system is called as critically damped system. And last case is when zeta greater than 1. So what are the roots? S1, S2 equal to minus zeta omega n plus or minus omega n root zeta square minus 1. So if you observe these roots are real and unequal. So that is distinct roots anamata. And ఇలాంటి సిస్టమ్ని ఏమంటారంటే ది సిస్టమ్ ఈజ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. సో నెక్స్ట్ ఈజ్ లొకేషన్ ఆఫ్ పోల్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ జీటా. సో ఇక్కడ డినామినేటర్ రూట్స్ను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డినామినేటర్ రూట్స్ను పోల్స్ అంటారు. సో ఆ పోల్స్ లొకేట్ చేస్తే సో ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ జీటా, సో ఇక్కడ మనకు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ జీటా అంటే ఏమొస్తుంది, జీటా ఈక్వల్ టు 0, జీటా ఈజ్ ఇన్ బిట్వీన్ 0 and 1, జీటా ఈక్వల్ టు 1 అండ్ జీటా గ్రేటర్ దాన్ 1. సో జీటా ఈక్వల్ టు 0 అన్నప్పుడు సో రూట్స్ ఆర్ ఆన్ ది ఇమాజినరీ యాక్సిస్. సో రూట్స్ ఆర్ ప్యూర్ ఇమాజినరీ రూట్స్ అనమాట. అవి ఎక్కడుంటాయి జీటా ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు, సో ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఒక రూట్ ఉంటే దానికి డెడ్ ఆపోజిట్ రూట్ నెగిటివ్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఒక రూట్ ఉంటుంది. సో వన్ రూట్ ఈజ్ ప్లస్ జే ఒమేగా ఎన్ and second root is minus j omega n. So here the system is called as undamped system anamata. And second case is so zeta is in between 0 and 1. So roots ఏమవుతాయి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఒక రూట్ ఉంటే ఇక్కడ ఒక రూట్ ఉంటుంది. సో దే ఆర్ ది కాంప్లెక్స్ నెంబర్స్, ఇదొక కాంప్లెక్స్ నెంబరు ఇదొక కాంప్లెక్స్ నెంబర్ అనమాట. సో ఈ రెండు కూడా కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. సో జీటా 0కు 1కు మధ్యలో ఉన్నప్పుడు రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. సో వాట్ ఈస్ దట్ సిస్టమ్ కాల్డ్? దట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అండర్ డాంప్డ్ సిస్టమ్ అని అంటారు. సో అదేవిధంగా వెన్ డెల్ ఈక్వల్ టు 1, సో హౌ ద రూట్స్ ఆర్? సో రూట్స్ ఆర్ రియల్ రూట్స్ అండ్ ఈక్వల్ రూట్స్. సో మైనస్ ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్ అనేటివి రూట్స్ వస్తాయన్నమాట. సో రెండు ఈక్వల్ రూట్స్ అవుతున్నాయి. మోర్ ఓవర్ దే ఆర్ ఆన్ ది ఇమాజినరీ యాక్సిస్. సో ఇక్కడ సిస్టమ్ని ఏమంటారంటే క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ అని అంటారు. సో అదే ఫర్ డెల్ గ్రేటర్ దాన్ 1 అయితే ది రూట్స్ ఆర్ రియల్ రూట్స్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక రూట్ ఉంటుంది ఇక్కడ ఒక రూట్ ఉంటుంది. సో దే ఆర్ ది రియల్ రూట్స్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. సో వాట్ ఆర్ ద రూట్ వాల్యూస్? మైనస్ జీటా ఒమేగా ఎన్ మైనస్ ఒమేగా ఎన్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1 అనేది ఒక రూట్ అయితే ఇంకొక రూటు మైనస్ జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ రూట్ జీటా స్క్వేర్ మైనస్ 1. సో ఇవి డెల్ గ్రేటర్ దాన్ 1కు వచ్చిన రూట్స్ అనమాట. సో ఇక్కడ డెల్ ఈక్వల్ టు 0 అయితే సో ఈ సిస్టమ్ను వెన్ డెల్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు
that system is called as over damped system అని అంటారు. So these are the nature of roots. Four types of roots. For zeta equal to 0, zeta is in between 0 and 1, zeta equal to 1 and zeta greater than 1. So zeta equal to 0 ku roots are on the imaginary axis. Pure imaginary axis. When zeta is in between 0 and 1, roots are complex conjugate roots. When zeta equal to 1, roots are real roots and equal roots. For zeta greater than 1, roots are real roots but distinct roots. So that is all about second order system.